ఇప్పుడు ఎవరైనా కుర్చీలో కూర్చొని ఉంటే ఒక్క క్షణం ఆలోచించండి. రోజూ మనం వాడే ఈ మామూలు వస్తువు మనకు తెలియకుండానే ఒక పెద్ద మూల్యాన్ని వసూలు చేస్తోందట. ఆశ్చర్యంగా ఉంది గదా? కాని ఆ ఖరీదు డబ్బు రూపంలో కాదు, మన శరీర కణజాలం, కీళ్ల ఆరోగ్యం, ఇంకా మన కండరాల సామర్థ్యం రూపంలో మనం చెల్లిస్తున్నాం. చూడండి, ఈ నంబర్ 5 నుంచి 6 రెట్లు ఎక్కువ. ఏంటిది? ఒక చాలా సింపుల్ ఫిజికల్ టెస్ట్లో ఎవరైతే చాలా తక్కువ స్కోర్ చేశారో వాళ్ల మరణాల రేటు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్లకన్నా 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉందని ఒక స్టడీలో తేలింది. నమ్మశక్యంగా లేదు కదూ? అసలు అంత ఖచ్చితంగా మన మనుగడని అంచనా వేయగల సింపుల్ టెస్ట్ ఏంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దాని పేరే సిట్టింగ్ రైజింగ్ టెస్ట్, షార్ట్కట్లో SRT. 2012లో పబ్లిష్ అయిన ఒక స్టడీ దీని గురించి చెప్పినప్పుడు మొత్తం హెల్త్ కమ్యూనిటీలో ఒక పెద్ద చర్చ మొదలైంది. సరే, మరి ఈ టెస్ట్ ఏంటో చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికెలాంటి ఖరీదైన ఎక్విప్మెంట్ అక్కర్లేదు, కేవలం కొంచెం ఫ్లోర్ స్పేస్ ఉంటే చాలు. ఈ స్కోరింగ్ సిస్టమ్ చాలా సింపుల్. నిల్చునే స్టార్ట్ చేయాలి. ఎలాంటి సపోర్ట్ లేకుండా నేల మీద కూర్చోగలిగితే 5 పాయింట్లు. మళ్ళీ ఏ సపోర్ట్ లేకుండా పైకి లేవగలిగితే మరో 5 పాయింట్లు. మొత్తం 10. అయితే మధ్యలో సపోర్ట్ కోసం చేయి, మోకాలు లేదా కాలు వాడిన ప్రతిసారి ఒక్కో పాయింట్ కట్ అవుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనం కోల్పోయే ప్రతి పాయింట్ మన శరీరం కోల్పోతున్న బలం, బ్యాలెన్స్ లేదా ఫ్లెక్సిబిలిటీ లాంటి ఒక ముఖ్యమైన సామర్థ్యానికి గుర్తు. ఇప్పుడు ఈ పజిల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ముక్కను చూద్దాం. అదేంటంటే ఈ బ్లూ జోన్స్, అంటే ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే మనుషులు ఉన్న ప్రదేశాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ల లైఫ్ స్టైల్కి మనం ఇందాక చెప్పుకున్న SRT టెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? డాన్ బ్యూట్నర్ అనే ఆయన ఈ 5 బ్లూ జోన్స్ మీద రీసెర్చ్ చేశాడు. అవేంటంటే జపాన్లోని ఒకినావా, ఇటలీలో సార్డినియా, గ్రీస్లో ఇకారియా, కోస్టోరికాలో నికోయా, ఇంకా కాలిఫోర్నియాలోని లోమా లెండా. ఈ ప్రదేశాల్లో 100 ఏళ్లు పైబడిన వాళ్లు చాలా ఎక్కువ మందున్నారు. అంటే వాళ్లందరిలో ఏదో ఒక కామన్ సీక్రెట్ దాగి ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్. వాళ్లందరిలో ఉన్న ఆ కామన్ విషయం వాళ్లు తినే ఆహారం కాదు, వాళ్లు చేసే ఎక్సర్సైజ్ కాదు. ఏంటో తెలుసా? వాళ్లు కుర్చీలలో కూర్చోరు. అవును, వాళ్లు కుర్చీలు వాడరు. ఎప్పుడూ నేలమీద లేదా నేలకు దగ్గరగా కూర్చుంటారు. దీనివల్ల వాళ్లకు తెలియకుండానే రోజుకు 10 సార్లు కింద కూర్చోవడం, పైకి లేవడం జరుగుతూ ఉంటుంది. సరే, బానే ఉంది. కాని కుర్చీలు వాడకపోవడానికి, ఎక్కువ కాలం బ్రతకడానికి సంబంధమేంటి? ఒక మామూలు ఫర్నిచర్ మన శరీరాన్ని అంతలా ఎలా ప్రభావితం చేస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కుర్చీలో కూర్చుంటే మన శరీరం ఒకే ఒక 90 డిగ్రీల పొజిషన్లో లాక్ అయిపోతుంది. కాని నేల మీద కూర్చుంటే అబ్బో 30కి పైగా రకరకాల పొజిషన్స్లో కూర్చోవచ్చు. ఈ వెరైటీయే మన కండరాలను ఫ్లెక్సిబుల్గా, కీళ్లను ఆరోగ్యంగా ఉంచే అసలైన మ్యాజిక్. ఈ కొటేషన్ చూడండి. కుర్చీ అనేది రెస్ట్ తీసుకునే పొజిషన్ కాదు, అదొక అచ్చు. ఎంత పవర్ఫుల్ మాట కదా! అంటే మనం కుర్చీలో కూర్చున్నప్పుడు మన బాడీ ఊరికే రెస్ట్ తీసుకోవట్లేదు, నెమ్మదిగా ఆ కుర్చీ షేప్లోకి, ఆ అచ్చులోకి మారిపోతోంది. కొన్ని ఏళ్లపాటు ఇదే జరిగితే ఏమవుతుందో ఊహించుకోండి. ఈ ప్రాసెస్ని అడాప్టివ్ షార్టెనింగ్ అంటారు. అంటే శరీరం నెమ్మదిగా ఒక పరిస్థితికి అలవాటు పడిపోవడం. చూడండి, రోజు గంటల తరబడి కుర్చీలో కూర్చున్నప్పుడు మన హిప్ ఫ్లెక్సర్ కండరాలు ముడుచుకొని ఉంటాయి. ఏళ్ల తరబడి ఇదే రిపీట్ అయితే ఆ కండరాలు పుట్టిగా అయిపోతాయి. ఇక మనం నిలబడినప్పుడు ఆ పుట్టిగా మారిన కండరాలు మన వెన్నెముకను ముందుకు లాగుతాయి. దాని ఫలితమే ఈ దీర్ఘకాలిక నడుమునొప్పి, డిస్క్ సమస్యలు. ఇంకో విచిత్రమైన విషయమేంటంటే మనం కుర్చీలోంచి లేచేటప్పుడు మన గ్లూట్స్ అంటే పిరుదుల కండరాలను పెద్దగా వాడం. అలా ఎప్పుడూ వాడకపోవడం వల్ల మన బ్రెయిన్ శరీరంలోనే అతి పెద్దదైన ఈ కండరానికి సిగ్నల్స్ పంపడం తగ్గించేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఎలా వాడాలో బ్రెయిన్ మర్చిపోతుంది. దీనికే గ్లూటియల్ అమ్నీషియా అనే పేరు. సరే, కండరాల సంగతి ఇది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. కుర్చీ వల్ల జరిగే నష్టమింకా చాలా లోతైనది. మన కీళ్ల లోపల ఒక సైలెంట్ క్రైసిస్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడొక షాకింగ్ నిజముంది. మన కీళ్లలో ఉండే కార్టిలేజ్ అంటే మృదులాస్థికి బ్లడ్ సప్లై ఉండదు. అవును, మీరు విన్నది కరెక్టే. మరి దానికి న్యూట్రిషన్ ఎలా అందుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జవాబు ఇంబిబిషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే మన కీళ్లని ఒక స్పాంజ్లా ఊహించుకోండి.
మనం కదిలినప్పుడు కీలు మీద ప్రెషర్ పడి ఆ స్పాంజులోంచి పాత లిక్విడ్ బయటికి వెళ్ళిపోతుంది. మళ్లీ ప్రెషర్ తగ్గినప్పుడు అది కొత్తగా పోషకాలున్న లిక్విడ్ని లోపలికి పీల్చుకుంటుంది. సో కదలిక ఉంటేనే ఈ పంపింగ్ యాక్షన్ జరుగుతుంది. కదలిక లేదంటే పోషణ ఆగిపోయినట్టే. ఈ టేబుల్లో విషయం చాలా క్లియర్గా ఉంది. రకరకాల కదలికలుంటే కీళ్లకు పోషణ అందుతుంది. అదే స్థిరంగా ఒకే చోట కూర్చుంటే కీళ్లు ఆకలితో ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోవడమంటే మన కీళ్లను మనమే ఆకలితో చంపేస్తున్నాం. మెల్లమెల్లగా అవే అరిగిపోతాయి. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఈ డ్యామేజ్ పర్మనెంట్ కాదు. ఇంకా చెప్పాలంటే దీనికి సొల్యూషన్ మన కళ్ల ముందే ఉంది. అది కూడా చాలా సింపుల్. మన బాడీ చాలా స్మార్ట్. అది కుర్చీ అనే సిగ్నల్కి ఎలా అడాప్ట్ అయ్యిందో, మనం నేలమీద కూర్చోవడం మొదలుపెడితే ఆ కొత్త సిగ్నల్కు కూడా అలాగే అడాప్ట్ అవుతుంది. అంటే కోల్పోయిన ఫ్లెక్సిబిలిటీని, బలాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఆ రాజో స్టడీలో ఉన్న ఈ పవర్ఫుల్ స్టాటిస్టిక్ చూడండి. మనం ఇందాక చెప్పుకున్న ఎస్ఆర్టీ స్కోర్లో 1 పాయింట్ పెరిగినా చాలు మరణ ప్రమాదం ఏకంగా 21% తగ్గుతుందట. అంటే మనం చేసే ప్రతి చిన్న మార్పుకి ఎంత పెద్ద రివార్డుందో చూడండి. ఈ సిట్టింగ్ రైజింగ్ టెస్ట్లో ఉన్న అసలైన బ్యూటీ ఇదే. మనం బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసుకుంటే బీపీ తగ్గదు కదా, కానీ ఈ ఎస్ఆర్టీ టెస్ట్ని చేయడం, ప్రాక్టీస్ చేయడమే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఇక్కడ కొలతే మందు, మెజర్మెంటే మెడిసిన్. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా సమరైజ్ చేస్తుంది. మరణాన్ని అంచనా వేసే పరీక్షే దాన్ని ఆలస్యం చేసే వ్యాయామం కూడా. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక టెస్ట్, ఒక ఎక్సర్సైజ్, రెండూ ఒకటే అవడం. బ్లూ జోన్స్లో ఉండేవాళ్ల జీవనశైలి వెనుకున్న రహస్యమే ఇదే. సో ఈ విశ్లేషణ తర్వాత ఒక్కసారి మన శారీరక సామర్థ్యం గురించి, మన చుట్టూ ఉన్న వాతావరణం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ పరీక్షే చికిత్స అయినప్పుడు మరి ఎవరి స్కోర్ ఎంత? ఇంకెందుకు ఆలస్యం,